ఆపరేషన్ కగార్ పేరుతో ఒక హత్యాకాండ కొనసాగుతుంది. వేలాది ఈ భూమిపుత్రులు, భరత జాతి ముద్దుబిడ్డలు, అమాయక ఆదివాసీ ముద్దుబిడ్డలు, ఇవాళ ఎందరో విజ్ఞానవంతులు, ప్రపంచ దృక్పథం కలిగినటువంటి విజ్ఞానవంతులు, గతి తర్కమే తమ ఆలోచన విధానంగా ఆలోచించే విజ్ఞానవంతులు, సామాజిక శాస్త్రజ్ఞులు ఇవాళ పిట్టల్లా ఈ హింసావాదానికి, ఈ రాజ్యహింసకు, సనాతన ధర్మం పేరుతో కొనసాగించే రాజ్యహింసకు రోజు రోజుకు బలవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మావోయిస్టు విప్లవ శిబిరం నుంచి, దండకార్యం నుంచి రోజు రోజుకు ఆ దండకార్యం నెత్తురుతో ఎర్రబారుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టుల నుంచి కూడా ఇవాళ మేము హింసావాదులం కాదు, మేము శాంతి ప్రియులమని చెప్తూ ఒక సంకేతం పంపించారు దండకార్యం నుంచి మావోయిస్టులు. చర్చలకు మావోయిస్టు పార్టీ సిద్ధమంటూ ఒక మావోయిస్టు విప్లవ దండకార్య శిబిరం నుంచి యుద్ధాకాండ కొనసాగిస్తున్నటువంటి శిబిరం నుంచి పంపారు. మరి ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఇవాళ నేతృత్వంలో మోడీ షాలు ఏ స్పందన కూడా చేయలేదు. కేవలం ఒక రాష్ట్రమో ఛత్తీస్గఢో ఆ రాష్ట్రాల నుంచి, లేకపోతే అమిత్ షానే కావచ్చు, మావోయిస్టులు ముందు ఆయుధాలు వదిలిపెట్టాలి అని వాళ్ళు అన్నట్టు కొంత సమాచారం. మరి ఇలా మనకు గిరాయిపల్లి గెరిల్లా దళ నాయకునిగా సుదీర్ఘ కాలం పాటు మెదక్ జిల్లాలో దళాల నిర్మాణం కోసం అశేష కృషి చేసినటువంటి సుదర్శన్ మన స్టూడియోకి వచ్చారు. సుదర్శన్ అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, జై భీమ్ అన్న, లాల్ సలాం కూడా. నేను ఒక విషయం అడగదలుచుకున్నా మిమ్మల్ని. ఏంది అంటే, ఒకనాడు హిట్లర్ నాజీలకు వ్యతిరేకంగా, అసలు నాజీలతో ఒక క్రమంలో, ఒక చాత్రిక దశలో నాజీలతో చర్చలు చేద్దాం, ఈ యుద్ధోన్మాదాన్ని ఆపుదామని ప్రయత్నాలు కూడా జరిగినట్లు మనకు చరిత్ర చెప్తుంది. కానీ సోవియట్ యూనియన్ నాయకత్వంలో ఆనాడు అక్కడున్నటువంటి కమ్యూనిస్టు విప్లవ పోరాటపు సారథ్యంలో ఈ నాజీలతో చర్చలు అసాధ్యం, యుద్ధమే దిక్కు అని చెప్పేసి ఈవెన్ ఇండియాలో ఉన్నటువంటి మెడ్రాస్ ప్రొవిన్సే కావచ్చు, రకరకాల మన నాగాల్యాండ్ తదితర ప్రాంతాల నుంచి కూడా నాజీలకు వ్యతిరేకంగా సైన్యంలో ఇక్కడ మన సైనికులు కూడా, ఇండియన్ సైనికులు కూడా పోయి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినట్టు చరిత్ర మనకు చెప్తున్నటువంటి అంశం. అంబేద్కర్ కూడా ఆనాడు అటువంటి యుద్ధానికి ఎటువంటి అభ్యంతరం కూడా చెప్పలేదు. నాజీలతో చర్చలు అసాధ్యం అన్నటువంటి పరిస్థితి చరిత్ర చెప్తుంది. కానీ ఈ నేపథ్యంలో మోడీ షాలు ఏమాత్రం నాజీలకు తీసిపోరు. ఎందుకంటే నాజీలది స్వాస్తిక్ సింబలే, మోడీ షాలది ఇలా యూరోపియన్ వలసవాద నుంచి వలసొచ్చినటువంటి ఒక స్వాస్తిక్ నాజీల వారసులే ఇక్కడ ఉన్నటువంటి ఆర్యన్స్ నేతృత్వంలోనే ఇలా ఒక ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఇలా ఏర్పడ్డది. ఆ ఆర్ఎస్ఎస్ సంస్థ ఆర్యన్స్ ప్రయోజనాల కోసం ఉంది, వలసవాద ఆర్యన్స్ ప్రయోజనాల కోసమే ఉంది. ఈ దేశ మూలవాసులపై అనాదిగా అధర్మ యుద్ధం ద్వారా అనుక్షణం ఒక నాజీల తత్వాన్ని పునిపుచ్చుకున్నటువంటి ఆర్యన్స్ ఇలా యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తూ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా ఇలా యుద్ధాకాండం కొనసాగిస్తున్నది, వేల సంవత్సరాల నుంచి. అందులో భాగంగా తాజాగా ఆపరేషన్ కగార్ పేరుతో వర్తమానంలో ఒక యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తుంది. మరి నాజీల వారసులు ఇలా ఆర్ఎస్ఎస్ బిడ్డలు వీళ్ళు ఏంటంటే వీళ్ళకున్నటువంటి ఒక నాజీ వారసత్వాన్ని పునిపుచ్చుకున్నటువంటి మోడీ షాలు సనాతన ధర్మం పేరుతో కొనసాగిస్తున్నటువంటి ఒక యుద్ధోన్మాదం, అధర్మ యుద్ధం ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తారు కదా. మరి ఇట్లాంటి సనాతన వలసవాద ఆర్యన్స్ నాజీల తత్వాన్ని పునిపుచ్చుకొని ఇక్కడ చేస్తే, వీళ్ళతోని చర్చలు చేస్తే అది సాధ్యమా, అది ఫలిస్తుందా ఏంటి అని అనేక అనుమానాలు ప్రజల్లో ఇలా పెళ్ళుబుక్కుతున్నటువంటి పరిస్థితి. మరి ఇవాళ నయా నాజీలు ఇవాళ
ఇక్కడ ఉన్నటువంటి మనువాద సనాతన ధర్మం పేరుతో ఆదివాసులపై యుద్ధాకాండను కొనసాగిస్తూ మల్టీనేషన్ కంపెనీలకు ఈ దేశ సంపదను, ఈ అటవీ సంపదను మొత్తం కూడా దారాదత్తం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల భాగంగా అడవిని మొత్తం ఖాళీ చేసి అడవి నుంచి ఆదివాసుల్ని తరిమి కొట్టి యుద్ధంతో ఆదివాసుల నిర్మూలన కూడా మానవ నిర్మూలన కూడా చేస్తున్నట్టు మనకు ఇలా అనేక వార్తా కథనాల ద్వారా అందినాయి. మరి వీళ్ళతో చర్చలు సాధ్యమా? మరి ఒకవైపు అమిత్ షా, మోడీలు అంటున్నట్టు ముందుగా చర్చలకు వచ్చే ముందు మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టాలి అన్నప్పుడు మరి ఇలా ప్రజల ఆదివాసుల తరఫున నుంచి కూడా ఒక డిమాండ్ వస్తుంది. మీరు ఆయుధాలు వదిలిపెట్టండి, చర్చలకు రండి అన్నప్పుడు మరి మల్టీనేషన్ కంపెనీల యొక్క సోపతి వీళ్ళు వదిలిపెడతారా? అదానీ లాంటి వాళ్లకు అడవిని అప్పగించాలని కుట్రలు జరుగుతున్నాయి కదా. మరి వాళ్ళ పెట్టుబడిదారుడైనటువంటి బడా పెట్టుబడిదారుడైనటువంటి గుత్త పెట్టుబడిదారుడైనటువంటి ఒక కుబేర పెట్టుబడిదారుడైనటువంటి అదానీ లాంటి ఒక అడవిని అప్పగించము అని మేము అటువంటి వాళ్ళతో మాకు ప్రజలే ముఖ్యం, రాజ్యాంగానికి, ఇండియన్ రాజ్యాంగానికి మేము కట్టుబడి ఉంటామని వీళ్ళు కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా? మరి వీళ్ళు షరతులు విధించినప్పుడు మీరు ఆయుధాలు వదిలిపెట్టని మావోయిస్టులు అన్నప్పుడు మరి మీరు మల్టీనేషన్ అదానీ లాంటి వాళ్ళ యొక్క సోపతి వాళ్ళ ప్రయోజనాలకు మేము ఏమాత్రము నిలబడం, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని వీళ్ళు ఒప్పుకోగలుగుతారా? మరి చర్చలు సాధ్యమా? చర్చలపై సాధ్యాసాధ్యాలు, కాల్పులు వద్దు చర్చలు ముద్దు అనే అంశం మీద మీరు ఏం చెప్తారు? పైలన్ టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అనేది శ్రీ మహాకవి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సీక్వెన్సీలో ఆపరేషన్ కగార్ లాంటి అంశాలని మనం చర్చించే ముందు కాల్పులు వద్దు చర్చలు ముద్దు అనే అంశం ఏదైతుందో ఇక్కడ ప్రభుత్వం నుంచి దేశ గౌరవాన్ని, ప్రతిష్టని పెంచే విధానంగా వ్యవహారం ఉండాలి. ఆ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించినప్పుడు మిలిటరీ కావచ్చు, పోలీస్ బలగాలు కావచ్చు, లేదా పోలీసులకు సపోర్ట్గా ఉండే ఇంటెలిజెన్స్ విభాగాలు కావచ్చు, వ్యక్తిగతంగా తీసుకోవటం కాకుండా వీళ్ళు దేశ ప్రతిష్టని, గౌరవాన్ని పెంచే విధంగా భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని కొనసాగించే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ నక్సలైట్ సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య. ఈ సమస్యలు పరిష్కారం చేసినట్లయితే నక్సలైట్లు అనే అంశమే ఉండదు. అట్లా కాకుండా గత 50 సంవత్సరాలుగా అటు వామపక్ష పార్టీల్లో అయినటువంటి సిపిఎం నాయకత్వంలో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ అనే మూమెంట్ వచ్చింది, నక్సల్బరీ మూమెంట్ వచ్చింది. ఆ నక్సల్బరీ మూమెంట్ వచ్చినప్పుడు కూడా తీవ్రంగా అణచివేసింది సిపిఎం పార్టీ. సిపిఎం అనుబంధంగా లేదా సిపిఎంతో పాటు కలిసి ఉన్న ఇతర పార్టీలు తీవ్ర అణచివేతని కొనసాగించడం జరిగింది. నిజానికి పాము తన పిల్లలను తనే తిన్నట్టుగా ఏదైతే మార్క్సిస్ట్ దృక్పథంతో ఈ దేశంలో ఉన్న మౌలిక అంశాలని పరిష్కరించే వైపు సిపిఎం పార్టీ ఆ రోజు ఉండాల్సింది, కానీ అట్లా లేకుండా అణచివేయడం జరిగింది. ఇవాళ అదే సిపిఎం పార్టీ ఏం చేస్తుందంటే బీజేపీలో ఫాసిజం పోకడలు ఇంకా రాలేవు అనే దాంతో కూడా విశ్లేషిస్తుంది. అయితే ఎందుకు ఇట్లా అంటే ఆనాటి నక్సల్బరీ ఉద్యమం సందర్భంగా అణచివేతను కొనసాగించిన సిపిఎం పార్టీ దానితో మిత్రపక్షాలు ఏవైతున్నాయో అవి ఇవాళ బీజేపీ పార్టీ కొనసాగిస్తున్న కగార్కు మధ్యన సంబంధం ఏంటిది అని అంతటి అనుకున్నప్పుడు దాని ప్రయాణం ఎట్లా కొనసాగుతుంది అనే దాంతో మనకు అర్థమవుతుంటుంది ఒకటి. రెండోది, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నక్సలైట్ ఉద్యమాలని తీవ్రంగా అణచివేసింది. ఉద్యమాలని అణచివేత ద్వారానే పరిష్కారం చూసినాయి తప్ప ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య అనే వైపు చూడలేదు.
పోగా అదే నక్సల్బరీ పోరాటం సందర్భంగా ఇప్పుడు దున్నేవారికి భూమి కావాలనే నినాదం ముందుకొచ్చిన నేపథ్యంలో ఇందిరాగాంధీ భూ సంస్కరణలను తీసుకొచ్చింది. అదే కాకుండా కొన్ని సంస్కరణల్ని ఆ సందర్భంలో తీసుకురావడం మనం చూసినాం. అయితే అసలు నక్సలైట్లు ఏదైతే ప్రతిపాదించిన అంశాలని చూడకుండా కేవలం అణచివేత ద్వారా లేదా ఏవో కొన్ని అంశాలని ముందు పెట్టడం ద్వారా పరిష్కారం దిశగా పోతున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటూ తప్ప పేదరికం పెరుగుతూ వచ్చింది, నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది, రైతులు రోజు రోజుకు దిగదుడుపు అయిపోయింది, రైతుల పరిస్థితి, కార్మికుల పరిస్థితి కూడా మరీ అధ్వానంగా అయింది. వీళ్ళందరూ వాళ్ళ రక్షణ కోసం ఏదైతే ఉద్యమాలను చేపట్టి ఉద్యమాల ద్వారా చట్టాలను చేయించుకోవడం జరిగిందో ఆ చట్టాలన్నింటినీ కూడా 1990 తర్వాత నుంచి క్రమంగా నీరు గార్చడం అనే దాంతో జరుగుతూ వస్తుంది. ఇవన్నిటిని చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, నక్సలైట్ సమస్య సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య అనే దాంతో ఏదైతే చెప్తున్నామో అసలు నిజంగా వాళ్ళు ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అసలు శ్రీకాకుళంలో అక్కడ రైతు కూలీలు ఒక సదస్సు నిర్వహించుకుంటున్నారు. ఆ సదస్సు నిర్వహించుకుంటున్నప్పుడు ఆ సదస్సుకు వస్తున్న ఆదివాసీ బిడ్డల్ని అక్కడున్న భూస్వామి తన తుపాకీతోటి కాల్చి చంపడం జరిగింది. అందులో కోరన్న మంగన్న అనేవాళ్ళు చనిపోయినారు. అలాంటి పరిస్థితులలో ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి? ఒకవైపు ప్రభుత్వం తీవ్ర అణచివేతను కొనసాగిస్తుంది, రెండో వైపు భూస్వాములు వాళ్ళ కాడున్న ఆయుధాలని లేదా భూస్వామ్య గుండాలు వాళ్ళ కాడున్న ఆయుధాల ద్వారా అణచివేతని దాడుల్ని తీవ్రతరం చేస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితులనే సాయుధ పోరాటం చేపట్టకుండా మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేము అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చిండ్రు. ఇది ఏ చిన్నగా ఆలోచించినా కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే అంశం. కాబట్టి అట్లా ఎవరైతే తుపాకుల ద్వారా కోరండ మంగళను చంపినరో వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా వాళ్ళ యొక్క ప్రస్థానం కొనసాగించారు. ఎవరైతే రైతు కూలీలు తమ సమస్యల పరిష్కారం కోసం సదస్సుకు పోయారో వాళ్ళు తీవ్ర నిర్బంధానికి సవి చూడడం జరిగింది. ప్రభుత్వం ఇక్కడ సమస్యని పరిష్కరించే తీరు సరిగా లేకపోవడం వల్లనే ఆనాటి నుంచే నిర్బంధం ద్వారానే పరిష్కారం చూడడం వల్ల ఇక్కడ సమస్య జటిలం అవుతూ వచ్చింది. నిజంగా చాలామంది కూడా ఈ 1980 తర్వాత పీపుల్స్ వార్ ఉద్యమాన్ని చూసినప్పుడు కూడా నిర్బంధం మూలంగానే పూర్తికాలం కార్యకర్తలుగా వెళ్ళిపోయిన పరిస్థితి మనకు చాలా కనబడుతుంటుంది. అక్రమ అరెస్టులు, జైల్లో పెట్టడము, ఇండ్ల మీద పడటము, దాడులు చేయటం, బియ్యంలో మన్ను కలపటము, ఇట్లా అనేక విధాలుగా థర్డ్ డిగ్రీ మెథడ్స్ ద్వారా అసలు ముడ్లలో సీసలు పెట్టడము, కళ్ళలో కనురెప్పలు పీల్చటము, పండ్లు పీకటం, ఇట్లా ఈ రకంగా అనేక విధానాలని అవలంబించటం చేసిన తప్ప రాజకీయంగా ఈ అంశాలని తీసుకోవడం జరగలే. నిజానికి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ప్రభుత్వంలో భాగమై ఉన్నప్పటికీ వాళ్ళకి ఈ సామాజిక అంశాలకు సంబంధించింది బోధపడకపోవటం. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఆదేశిస్తుందో, సర్క్యులర్స్ చేస్తుందో, జీవోలు చేస్తుందో దానికి అనుగుణంగా అణచివేతనే తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళు చదువుకున్న చదువుకు సంబంధించింది ఇక్కడ ఈ దేశంలో వాళ్ళ బాధ్యత ఏంటిది, దాన్ని ఎట్లా పరిష్కరించాలి అనే దాంతో ఈ దేశం యొక్క గౌరవాన్ని పెంచేటట్టుగా, ప్రతిష్టను పెంచేటట్టుగా వ్యవహరించకపోవడం వల్లనే సమస్య మరింత జటిలం అవుతూ వచ్చిన పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఎంతోమంది తెలంగాణలో పేద కుటుంబాలలో పుట్టి చదువుకొని తన చదువుల్ని వదిలిపెట్టి పూర్తికాలం ఉద్యమాల్లోకి వెళ్ళిన పరిస్థితి
ఉన్నది. వాళ్ళు దేశవ్యాప్తంగా విస్తరించి వివిధ ప్రాంతాల్లో పనిచేసినారు. అదే పద్ధతుల్లో ఇవాళ దండకారణ్యంలో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఉద్యమాన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాల నుంచి చూడకపోవటం వల్ల కొంతమంది మేధావులు, పోలీసుల్లో అంటే పోలీసు అధికారుల్లో ఉన్న మేధావులు కూడా, ప్రకాష్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య, ఇప్పుడు దాన్ని మూతబెట్టినంత మాత్రం అది పరిష్కారం కాదు, అణచివేత పరిష్కారం కాదు, కాబట్టి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందనే అంతటి కూడా పేర్కొనడం కూడా జరిగింది. చాలామంది ఇప్పుడు ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు కూడా పోతే ఇంకా అనేక మంది తమ యొక్క భావాలను వ్యక్తం చేయడం జరిగింది. అసలు సమస్య ఏంటిది, మూలం ఏంటిది, ఎందుకు ఈ సమస్య ఈ రకంగా ముందుకు వస్తుంది, ప్రజలు ఎందుకు వాళ్ళ వెనకపోతున్నారు, ప్రభుత్వాలు ఎంత చేసినా కూడా మరి ప్రభుత్వాల వెనక ఎందుకు రావట్లేదు, వాటికి కారణాలు ఏంటి అనేది లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించడం కూడా చేసిండ్రు. అయితే ఈ విధంగా ప్రభుత్వం ముఖ్యంగా ఈ దేశ ప్రతిష్టని, ఈ దేశ గౌరవాన్ని ఇనుమడించేలాగా చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారత రాజ్యాంగం ఏదైతుందో భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొనసాగించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా చర్చల ద్వారా వీళ్ళు బలహీనపడ్డారు కాబట్టి బలపడాలనో, లేదా ప్రభుత్వం ఏదో బలంగా ఉంది కాబట్టి దాడి చేయాలనో ఇలాంటి కొన్ని వాదనలు జరుగుతున్నాయి. ఇది తప్పు. ఏలు మనదే, కన్ను మనదే. కాబట్టి ఈ దేశ పౌరుల్ని చంపుతున్నప్పుడు, ఈ దేశ ప్రజల్ని ఎన్కౌంటర్ల పేర్లు చంపుతున్నప్పుడు, ఈ దేశ ప్రజల్ని అణచివేత పేరుతోటి, కగార్ పేరుతోటి చంపుతున్నప్పుడు సంపొద్దు అనేదే ఇక్కడ ప్రజల యొక్క, ప్రజాస్వామికవాదుల యొక్క, మేధావుల యొక్క, కవుల యొక్క, కళాకారుల యొక్క వాదం ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇట్లా ఈ రకంగా చంపకుండా రాజ్యాంగబద్ధంగా నువ్వు వాళ్ళని పట్టుకొని కోర్టులో పెట్టు, కోర్టు ముందు పెట్టు, జైళ్ళలో పెట్టు, శిక్షలు విధించు. ఇట్లా ఈ రకంగా రాజ్యాంగం యంత్రం యొక్క ఇనుమడించేలాగా, దాని యొక్క స్ఫూర్తిని ఇనుమడించేలాగా చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా అణచివేతే పరిష్కార మార్గంగా భావించడం అనేది సరైంది కాదు. సరే, ఇప్పుడు నువ్వు అన్నట్టు మనువాద పోకళ్ళతో ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఏమవుతుందనంటే నిజంగా ఒకప్పుడు నక్సలిజానికి ఉన్న సాధికారతని లేకుండా చేయడం కోసం బయట కూడా అరవిందరావు లాంటి వాళ్ళతో మీటింగులు పెట్టి ఆ మీటింగులలో నక్సలైట్లని ఎంత దుష్ప్రచారం చేయాలనో అంత దుష్ప్రచారం చేయడానికి కోసమే కంకణబద్దులై ఉన్న ఒక పరిస్థితి కూడా కనబడుతుంది. ఆనాడు ఏబీపీలో పనిచేసిన వాళ్ళు అంతా కూడా ఈరోజు మళ్ళీ నక్సలైట్ ఉద్యమం ఏదైతుందో దాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా కాకుండా ఇది ఒక శాంతి భద్రత సమస్యగా చిత్రీకరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ రకంగా ఏదైతే ఇవాళ ఆయుధాలు వదలాలనే అంతోటి, ఆయుధాలు పట్టుకోవాలనే అంతోటి కూడా వాళ్ళకు కూడా లేదు. కానీ ఇక్కడ మీరు ఏదైతే వ్యవహరిస్తున్నారో, ఇక్కడ ఏదైతే మీ విధానాలు ఉన్నాయో ఆ విధానాలే ఆయుధాలు పట్టుకునేలాగా చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ మార్పు వచ్చినప్పుడు అక్కడ కూడా మార్పు రావడం జరుగుతుంది, రావాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అని ఒక చిన్న డౌట్, ఈ నేడు మోడీ షాలు 2024 మార్చి 31 నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామనడం అంటేనే ఆ ప్రాంతంలో ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఈ మహారాష్ట్ర, ఈ దండకారణ్యం బార్డర్లో ఆదివాసులను లేకుండా చేయడమేనా? ఇవాళ అక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి హత్యాకాండ మొత్తం సామూహిక మానవుల్ని, అక్కడున్న ఆదివాసుల్ని వధ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ కూడా అదే ఆరోపిస్తుంది, అనేక ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మానవ హననం జరుగుతుంది, సామూహిక మానవ హననం జరుగుతుంది. గతంలో నక్సలైట్ పోరాటాలు వచ్చిన తర్వాత, నక్సల్బరీ పోరాటాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా రకరకాల పార్టీలు ఏళ్ళాయి ఆయా రాష్ట్రాల్లో, దేశంలో. కానీ సామూహిక మానన వధ జరగలేదు. బీజేపీ
ప్రభుత్వం మోడీ షాలు ఇవాళ ప్రత్యక్షంగా మావోయిస్టులు ఆరోపిస్తున్నట్టు ఆరోపణలు కాదు మనకు కనిపిస్తుంది. అమాయక ఆదివాసీ గిరిజన గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళని దండకారంలో తీసుకొచ్చి కూడా వాళ్ళకు డ్రెస్సులు వేసి వాళ్ళ పక్కకు తుపాకులు పెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నారు. మొత్తం ఇదంతా కూడా సామూహిక మానవ వధ కిందికే వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ జాతిని ఆ జాతి హననం జరుగుతుంది. మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా అంటే హిట్లర్ మనకు ప్రపంచ చరిత్రలో హిట్లర్ ఒక జాతి విద్వేషకునిగా పరజాతులను నిర్మూలించాలనేటటువంటి ఒక సంకల్పంతో సామూహిక మానవ వధను అనేక రూపాల్లో కొనసాగించాడు. నేడు మోడీ షాల ప్రభుత్వం భూమి మానది, ఈ అడవి మాది, అడవిలో ఉన్నటువంటి చెట్టు మాది, పుట్ట మాది, ఇక్కడ సంపదలు మాయ అని అంటున్నటువంటి ఆదివాసుల యొక్క వధను సామూహిక నిర్మూలన కోసం సామూహిక వధను కొనసాగిస్తున్నారా? గతంలో చేసిన పాలకులు చేసిన రాజ్యహింసకు మోడీ షాలు ఇవాళ చేస్తున్నటువంటి సామూహిక మానవ వధ అని మావోయిస్టులు ఏదైతే ఆరోపిస్తున్నారో అది వాస్తవంగా కొనసాగుతుందా? మరి ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రపంచ నేరం కిందకే వస్తుంది కదా. మరి దీని పట్ల మీ స్పందన ఏంటి? ఏ యుద్ధంలోనైనా కూడా ముఖ్యంగా మహిళలపైన అత్యాచారాలు చేయటం అనే దాంతో డిమోరలైజ్ చేయటం అనే దాంతో జరుగుతూ ఉంది. తర్వాత అమాయకుల మీద దాడులు కానీ అమాయకులను చంపివేయటం అనే దాంతో కూడా జరుగుతుంది. ఇవాళ ఛత్తీస్గఢ్లో కూడా జరగవచ్చు. అయితే ఇవాళ ఆదివాసుల ఉనికి అస్తిత్వానికి సంబంధించింది అక్కడ అడవి జంగల్ జమీన్కి సంబంధించిన సమస్య. జంగల్ జమీన్కి సంబంధించిన సమస్య ఆదివాసులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మావోయిస్టులు మేము ఆదివాసులకు ప్రతినిధులం అని అంతా చెప్పుకుంటుండ్రు. ఆదివాసులకు ప్రతినిధులం అని చెప్పుకుంటుండ్రు. ప్రతినిధులు అని చెప్పుకుంటున్న క్రమంలో ఈ యుద్ధానికి సంబంధించిన అంశాలను చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మావోయిస్టులు కూడా తమ ఎత్తుగడలకు సంబంధించింది చూసుకున్నప్పుడు గత సంవత్సరం క్రితం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చల కోసం సిద్ధం అనే దాంతో పిలుపునిచ్చింది. కానీ ఆ ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తర్వాత దేశంలో చాలామంది చర్చలు జరపాలనే దాంతో డిమాండ్ చేయడం జరిగింది. అందులో నేను కూడా డిమాండ్ చేసిన. ఎందుకంటే నక్సలైట్లు అనేటోళ్ళు కూడా ఈ దేశ పౌరులు, ఈ దేశంలో పుట్టిన మట్టి బిడ్డలు, ఈ దేశంలో ఉన్న ఈ దేశ బిడ్డల్ని ఈ దేశ పాలకులు పట్టుకొని చంపడం అనేది దుర్మార్గమైంది. కాబట్టి చంపకూడదు. నక్సలైట్లైన వాళ్ళు కూడా బతకాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాలని మొత్తం సర్వస్వం త్యాగం చేసి పణం పెడుతున్న ఒక పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పార్లమెంట్ అసెంబ్లీలో పోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది క్రిమినల్స్. అట్లనే క్రిమినల్సే కాదు, ఈ దేశాన్ని పీడిస్తూ పీడకులుగా అది అత్యాచారాలు చేసిన దాంట్లో మొదటి భాగంలో ఉన్నవాళ్ళు, మహిళలపైన లైంగిక హింసలు చేస్తున్న వాళ్ళు, లేదా భూముల కోసం లేదా ఆస్తుల కోసం పూర్తిగా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నారు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వంలో అటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రాల్లో కావచ్చు ఇలాంటి వాళ్ళు 70% ఉన్నారనేది గణాంకాలు తెలియజేస్తున్నాయి. అట్లాగే మిగతా పార్టీలు కూడా ఏం తక్కువే కాదు. ఇవాళ ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఇస్తున్నారంటే ఎవరికాడ డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకే డబ్బు ఖర్చు చేసే వాళ్ళకే బీఫామ్లు ఇవ్వటం అనే దాంతో చేస్తుండ్రు. కాబట్టి ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉంది. నిర్మూలించాలనుకున్నప్పుడు ఈ ఒక రకంగా ఇటువైపు ఎవరైతే త్యాగాలు చేస్తుండ్రో నిస్వార్థంగా ఉంటుండ్రో వాళ్ళు ఈ సమాజాని కోసం బతకాల్సిన అవసరం ఉంది. ఈ సమాజం మార్పు కోసం బతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో అనేక మందిని ఈ కగారు యుద్ధం పేరుతోటి దాడులు చేసి చంపేయటం అనేది జరిగింది. ఇవాళ చర్చలకు ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మరి ఏమైంది? నిజంగా
మావోయిస్ట్ పార్టీ కూడా తన పరిస్థితి ఏంటిది, యుద్ధాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, లేదా యుద్ధం శాంతి యొక్క ఆవశ్యకత ఏంటిది, ఇవాళ ఆదివాసుల మీద జరుగుతున్న హననము, అత్యాచారాలు వీటన్నిటికీ నివారించడం కోసం శాంతి చర్చల కోసం వస్తున్నాం అనుకున్నప్పుడు ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, కొనసాగుతుంది కదా. అట్లా కొనసాగుతున్నప్పుడు ఇంత నష్టం జరిగిన తర్వాత చర్చల వైపు రావడం అనేది మావోయిస్టులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు, తప్పకుండా చర్చలు చేయాల్సిందే. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు కూడా ఆలోచించాలి, తన ఎత్తుగడల్ని వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అట్లా చేసుకోవటం ద్వారానే ఈ దేశ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరించినట్టుగా భావించాల్సి వస్తుంది, కనిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఒకే ఒక అంశం ఏంటంటే, ఇది ఫాసిస్ట్ స్వభావంతో ఉన్న, మతతత్వ ప్రేరేపితంతో ఉన్న ఆర్యన్ యొక్క భావాజాలతో కొనసాగుతున్నా కూడా మనకంటూ ఒక భారత రాజ్యాంగం ఉన్నది. ఈ భారత రాజ్యాంగం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసేలాగా, భారత రాజ్యాంగం స్ఫూర్తిని కొనసాగించేలాగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ దేశ బిడ్డల్ని సంపుతా అనే అంతటంటే అది 2026 మార్చో ఫిబ్రవరి ఎప్పటికో లేకుండా చేస్తా అనే అంతటి చెప్పడం అనేది పాలకుల యొక్క ఉత్తమ లక్షణాలు కావు. నిజంగా ఈ దేశ ప్రజలని, ఈ దేశం యొక్క భవిష్యత్తుని, ఈ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు మాట్లాడే మాటలు కావు. నక్సలైట్లకు వేరే సపరేట్ ఎజెండా లేదు, వాళ్ళ వ్యక్తిగత ఎజెండా ఏం లేదు. వాళ్ళు సామాజిక రాజకీయ అంశాలను ముందుకు తీసుకొస్తుంది, ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఆ అంశాలని ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఈ చర్చల ద్వారానైనా. గతంలో వైఎస్ఆర్ చర్చలకు పిలవడం జరిగింది, అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు కూడా చర్చలని కొనసాగిద్దాం అనుకున్నారు, అది ఫెయిల్ అయిపోయింది. అట్లా ఇక్కడ ఒక మావోయిస్టులకు సంబంధించిందే కాదు, జాతి ఉద్యమాల్లో కూడా అనేక సందర్భాల్లో అటు వోల్ఫా వాళ్ళు కావచ్చు, ఇది నాగా నేషనల్ సోషలిస్ట్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇక అనేక సంస్థలు ఇవాళ మిజోరాంలో, మణిపూర్లో జాతుల పోరాటాలతోటి కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరిపి కొంత ఒక పరిష్కారం చూసిన పరిస్థితిని కూడా మనం కాదనలేం. కాబట్టి ఇక్కడ చర్చలకు కూర్చోవటం వల్ల సమస్యకు ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతాం అనే దాంతో చూడాలి. అప్పటి వరకు ఇటు పోలీసు బలగాలు కావచ్చు, అటు మావోయిస్టులు కావచ్చు, ఆయుధాల ప్రయోగం అనే దాంతో చేయకూడదు, హింస వైపు పోకూడదు, హత్యాకాండ వైపు మెజార్టీగా ఇప్పుడు మోడీ షాలు రిక్రూట్ చేసుకునేటటువంటి తమ బలగాల్లో కొన్ని డిఆర్ఎఫ్ అట్లాంటి బలగాలు ఉన్నాయి కదా, అది మొత్తం ఆదివాసులతోనే రిక్రూట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యం. అంటే కన్ను మనదే, వేలు మనదే, ఏది మన వేలు మనం కళ్ళలో పడుచుకున్నటువంటి ఒక యుద్ధ ఉన్మాదం అనేది అలా క్రియేట్ అయిపోయింది. కాబట్టి మరి మన ప్రాణాలు మనమే తీసుకునేటువంటి దశకు యుద్ధం చేరుకుంది. మరి దీన్ని ముగింపు చర్చల ద్వారానే చేసుకుంటే బాగుంటుందని మనం సూచిస్తున్నాము, అంతే కదా. అయితే ఒకటి, చర్చలే అంతిమ పరిష్కారం అనే దాంతో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అనుకోలేం. అయితే ఏదైనా అటు ప్రభుత్వానికి కానీ ఇటు మావోయిస్టులకు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం పట్ల మావోయిస్టులకు ఉన్నది కావచ్చు, మావోయిస్టుల పట్ల ప్రభుత్వానికి ఉన్నది కావచ్చు, ఇది మరింత దూరం కావాలని అంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఏవైతే అపోహలు, అనుమానాలు లేదా వాస్తవాలు కూడా నివృత్తి కావాలని అంతటి అనుకున్నప్పుడు చర్చలకు దిగడం ద్వారానే పరిష్కారం. చర్చలు ఏ పద్ధతిలో తీసుకుపోతుండ్రు, చర్చల్లో యొక్క సానుకూలత ఏంటిది, దాన్ని బట్టే సమస్య పరిష్కారానికి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ అప్పుడు చర్చలు జరిగినప్పుడు కూడా నక్సలైట్ను పిలిచి మొత్తం లేకుండా నిర్మూలన చేయాలి, అది కాదు, కరెక్ట్ కాదు. చర్చలు అనేవి ఒక అంశం, చర్చల ద్వారా
ప్రభుత్వం బలపడదా మావోయిస్టు బలపడుతుందా అనేది కాదు, చర్చలు అనే అంశం ఏ ప్రాతిపదికన ముందుకు వచ్చిందో ఆ ప్రాతిపదిక నెరవేరుతుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చర్చలకు సంబంధించిన దాంట్లో కూడా ఏంటిది, ఒకటి అటు ప్రభుత్వ బలగాల నుంచి కానీ ఇటు మావోయిస్టు బలగాల నుంచి కానీ ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ఎవరి బ్యారకులలో వాళ్ళు ఉండటం అనేది ప్రధానంగా ఉండాల్సిన డిమాండు. అదే టైంలో మిగతా చర్చల ప్రాతిపదికన ఇప్పుడు తుపాకులు దించుతూనే చర్చలు లేకపోతే లేదనే దాంతో కూడా ప్రభుత్వం మొండికేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నిజంగా ఈ దేశ ప్రజల పట్ల, ఈ దేశ మట్టి బిడ్డల పట్ల, పోతే ఈ సమాజం ఉన్నతి పట్ల, రాజ్యాంగం యొక్క ఔన్నత్యం పట్ల గౌరవం ఉన్నట్లయితే ఒక పెద్దరికంతో, పెద్ద మనసుతోటి అధికారంలో ఉండవు కాబట్టి వాళ్ళతోటి వాళ్ళు ఏదైతే చర్చలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకొస్తున్నారో ఆ అంశాలని పరిష్కారం అయ్యే దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అట్లా చేయడం కోసం ఇటు మేధావుల నుంచి, ప్రజాస్వామికవాదుల నుంచి, పౌర సమాజం నుంచి కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ నక్సలైట్లకు వ్యక్తిగత ఎజెండా లేదు. అట్లా ప్రభుత్వం కూడా వ్యక్తిగత ఎజెండాతోటి కాకుండా ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ఈ దేశం యొక్క అది గౌరవాన్ని, ప్రతిష్టని ఇనుమడింపు చేసేలాగా ఉండాలనే దాంతో డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద మేము హింసావాదులం కాదు, మేము కూడా శాంతి ప్రియులమే అని చెప్తూ మావోయిస్టులు ఈ బీజేపీ నేతృత్వం ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఒక సంకేతం పంపుతూ డిక్లేర్ చేసినటువంటి క్రమంలో ఇవాళ నాజీల యొక్క యుద్ధోన్మాదాన్ని, హిట్లర్ నాజీ యొక్క యుద్ధోన్మాదాన్ని పునికి పుచ్చుకోకుండా హిట్లర్ ఏదైతే చేసిండో ఇవాళ ఒక మానవ సామూహిక వధను కొనసాగించిండో అట్లాంటి వాటిని పునికి పుచ్చుకోకుండా ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఆదివాసుల నిర్మూలన కోసం, ఆదివాసుల అటవీ సంపదలపై కన్నేసి ఏదైతే ఇవాళ అనేక సంఘాలు ఆరోపిస్తున్నట్టు ఆ సంపదను దోచుకోవడానికి ఆదివాసుల నిర్మూలన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కగార్ పేరుతో ఒక యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో ఇక్కడ మానవ సామూహిక నరవధ కొనసాగుతుంది. ఇది వెంటనే ఆపాలని అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు ఇవాళ ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఇటువంటి విమర్శలకు ఎటువంటి తావివ్వకుండా తక్షణం నరమేధాన్ని ఇలా చేస్తున్నది బీజేపీ ప్రభుత్వము. ఆ ఛత్తీస్గఢ్లో రాష్ట్రంలో అయితే విమర్శలు వస్తున్నాయి. అటువంటి వాటికి పులి స్టాప్ పెట్టి ఖచ్చితంగా చర్చలకు ముందు రావాలి. మల్టీనేషనల్ కంపెనీలు, అదానీ లాంటి ఇలా వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల ప్రయోజనాలే ఒక ప్రాముఖ్యత ఇస్తూ వారు కూడా ప్రభుత్వం చర్చలకు ముందుకొస్తే ఈ చర్చలు ఫలించేటటువంటి పరిస్థితి ఎన్నైనా ఉన్నాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగానికి లోపడి తాము పదవిని పొందేటప్పుడు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ ఇవాళ మోడీ షాలు ఇలా ఏదైతే ప్రకటించారో మరి భారత రాజ్యాంగానికి కట్టుబడి, ఆ ప్రమాణాలకు కట్టుబడి, రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేస్తే అది ప్రజాస్వామిక ప్రభుత్వం అవుతుంది. అది ఎవరైనా ఆశిస్తారు. మరి దానికి భిన్నంగా ఇలా వలసవాద ఆర్యన్ ఇలా ఒక ఆధిపత్యాన్ని ఇక్కడ కొనసాగించాలని చూస్తే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి దేశ మూలవాసుల నుంచి, భూమిపుత్రుల నుంచి రేపు ప్రతిఘటన పోరాటం రానున్నదా అనేది ఒక ప్రశ్నార్థకంగా ముగుస్తుంది. నమస్తే అన్న.